హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. సో ఇది మనం రీసెంట్గా ఒక ఫ్యాక్టరీలో అయితే మనం వైరింగ్ చేసాం. సో ఇది మనమే వైరింగ్ చేసాం అనమాట. సో మనకి పిఎల్సి మాత్రం వాళ్ళు సప్లై చేశారు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం వైరింగ్ అనేది చేసాం అనమాట. సో ఇది యాక్చువల్గా ఈ మిషన్ అనేది డ్యామేజ్ అయిపోయింది, కంప్లీట్గా వైరింగ్ అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఇది మనకి ఫోన్ చేశారనమాట, కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మనకి ఇది వైరింగ్ చేయాలండి, మనకి చెయ్యి అని చెప్తే మనం వెళ్ళి చేసాం అనమాట వైరింగ్. సో ఇలాంటివి మీరు చేయాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే మనం అవైలబుల్గా ఉంటాం కాబట్టి మీరు కావాలనుకుంటే కామెంట్ చేయవచ్చు, ఓకేనా. సో దీని వైరింగ్ అయితే మనమే చేసాం కంప్లీట్గా. సో ఇది రన్నింగ్ కండిషన్ కూడా చూపిస్తాం మీకు. సో ఇదైతే నాకు 1.5 day పట్టింది చేయడానికి, కంప్లీట్గా రిమూవ్ చేసి వైరింగ్ అంతా. సో ఇందులో కొన్ని అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, అన్నీ మనం ఉన్నవాడితో అలా చేసాం అనమాట, ఓకేనా. సో ఇది మన ఇదేంటంటే బాటిల్ని బ్లో చేస్తుంది అనమాట, బాటిల్ని తయారు చేస్తుంది. ఎక్కువ వాటర్ ప్లాంట్స్లో ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ అనమాట. సో మాన్యువల్గా బాటిల్స్ని అంటే ప్రీఫామ్స్ అంటారు, ఆ ప్రీఫామ్స్ని మాన్యువల్గా పెట్టి ఆటోమేటిక్గా బయటికి బ్లో అయ్యి వస్తాయి అనమాట బాటిల్స్ అనేవి, ఓకేనా. సో ఇది ఎలా ఉంటుంది అంటే చూసారా, ఒకసారి మీకు రన్నింగ్ కండిషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో ఇది మనకి రన్నింగ్ కండిషన్ అనేది చూడండి, ఇదిగోండి రన్నింగ్ అయితే కండిషన్ అయితే చూపించాం. సో ఇంకా చిన్నవి అంటే మౌల్డ్స్ లేవు, అందుకనే మనం చేసి ఇచ్చేసాం అనమాట. మౌల్డ్ అది బిగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు కాల్ చేస్తానని చెప్పారు. సో ఇది మనకి రన్నింగ్ కండిషన్ ఇలా ఉంటుంది అనమాట, అంతా ఆటోమేటిక్గా. ఓన్లీ బాటిల్ మనం ప్రీఫామ్స్ ఏవైతే పెడతామో బాటిల్ రావడం కోసం అవి మాన్యువల్ అనమాట, మిగతాదంతా ఓకే ఇదనమాట. చూసారా ఇక్కడ మనకి మాన్యువల్గా వెళ్తున్నాయి ప్రీఫామ్స్ అనేవి, ఇది ఆటోమేటిక్ వెళ్తుంది. మనం అక్కడ ప్రీఫామ్ పెడితే ఆ పైనుంచి వెళ్తాయి అనమాట, ఓకే. సో ఇదనమాట. సో మీకు ఇంకేమైనా ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి, ఇదనమాట, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ బాయ్.